నమస్తే బి స్టార్ బి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం ఈ రోజు గోల్కొండకు వచ్చేస్తాము. మరి గోల్కొండలో శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారు ఆలయంకి అయితే వచ్చేస్తాము. మరి ఈ ఆలయం కూడా ఎంతో ప్రాచీనమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారు. తెలంగాణలో ముందుగా జరిగే బోనాలు అనేది గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారు ఆలయంలో జరుగుతాయి. దాని తర్వాతనే పలు చోట్ల కూడా చాలా ఘనంగా జరుగుతాయి. మరి ఈరోజు మనము శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారిని కూడా మనం చూద్దాము. అలాగే పూర్తి వీడియో చూడండి. అందరి సపోర్టు ఎప్పుడు ఇలాగే నా ఛానల్కు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి అమ్మవారిని చూద్దామా? శ్రీ గోల్కొండ జగదాంబ మహంకాళి ఈ రోజు అమ్మవారి 2వ వారము 4వ పూజ. ఈ రోజు ఉదయం 6 గంటలకి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు అయిన తర్వాత భక్తులు చెల్లించే ఓడిబియ్యాలు మరియు ఇక్కడ కళ్ళు శాఖ గుమ్మడికాయలు అమ్మవారికి ఎక్కడం జరిగింది. ఇది మా తాత ముత్తాతల నుంచి దేవాలయ పూజారిగా నేను ఇక్కడ పూజారిగా చేసుకుంటూ వస్తున్నాను. నా పేరు శ్రీకాంత్ చారి, మా డాడీ సాయబాచారి కులవృత్తుల అధ్యక్షులు. ఈ అమ్మవారి 4వ పూజ ఈ రోజు మహంకాళి దేవాలయంలో ఓడిబియ్యాలు, కళ్ళు శాఖలు, పంచామృతం అభిషేకాలు ఉదయం నుంచే భక్తులు సమర్పించడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. టెంపుల్ గారు శ్రీనివాస్ రాజు గారు, అలాగే టెంపుల్ చైర్మన్ జగ్గు యాదవ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పీస్ అండ్ మైత్రి కమిటీ సభ్యులతో కలిసి ఇక్కడ ఈ భారీ ఈ రోజు 4th పూజ 28 తొట్టెలు ఈ రోజు గోల్కొండ మహంకాళి అమ్మవారికి సమర్పించడానికి అందరూ భక్తులు వస్తారు. ఈ రోజు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఆగండి, ముందుకు సాగండి. బ్రేక్ అయిపోతుందమ్మా. ఏ బాబు, ఇల్లు తిరగండి. నడవాలి, అయ్యా పోతున్నారు, నడవాలి నడవాలి. ఏం చేస్తున్నాం? నడవాలి చెప్తా కదా. పగరాలి, ఇంకా రాలి. మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు అని అనుకుంటున్నాను. మరి మీ అందరిపైన అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ఆలయం యొక్క పూజారి గారులకు ప్రతి ఒక్కరికి కూడా ఇన్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా వి యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.